హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి అనుగ్రహం చేత భక్తులందరూ కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలతో స్వామివారి విశేషమైనటువంటి ఉత్సవాలతో దేదీప్యమానంగా గత 26 సంవత్సరాలుగా స్వామివారి ఆలయాన్ని ఆ యొక్క కలియుగ దైవమరుడు వెంకటేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీర్వాదముల చేత స్వామిని వైభవోపేతంగా మనం ఇక్కడ నెలకొల్పి ఆరాధనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అటువంటి స్వామి అనుగ్రహం వేచి చూస్తే కలుగుతుంది అంటారు పెద్దవాళ్ళందరూ కూడా. 25 సంవత్సరాల కాలం వేచి చూసినందుకు నేటి కాలానికి మన స్వామి అనుగ్రహం జనులందరికీ కూడా కనిపించడం జరిగింది. ఆ యొక్క స్వామి వారికి శ్వేతమనగా ఒళ్ళంతా కూడా చెమట రావటం, దాని తదనంతరము ఎవరైతే భక్తులు మనస్సంకల్పితంగా ఇక్కడ ముడుపు కట్టుకుంటున్నారో వారందరికీ కూడా వారి మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరటం ఇత్యాది నిదర్శనాలన్నీ కూడా స్వామి చూపించడం జరుగుతుంది మన ఆలయంలో. అటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క లక్ష్మీపురం కాలనీ ఆలయంలో ప్రతి శనివారం కూడా ఇప్పటి వరకు 52 మంది ఈ యొక్క ముడుపులను కట్టుకోవడం జరిగింది మన స్వామి దగ్గర. ప్రతి గురువారం ముడుపు కట్టుకొని 8 వారాలు 8 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేసి 8వ శనివారం యథాశక్తిగా ముడుపుని స్వామి హుండీలో సమర్పించినట్లయితే మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆ యొక్క భక్తులందరి కూడా విశ్వాసం. కావున భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క ముడుపులు కట్టుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటి విశేషమైనటువంటి ఆలయంలో ఈరోజు ఈ యొక్క శనివారం కావున భక్తులందరూ కూడా స్వామికి 7 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలోకి ప్రవేశం చేస్తున్నటువంటి శుభ సమయంలో మనమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మన స్వామిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సాయంత్రం వచ్చి ఈ ముడుపు ఏంటి సామగ్రి కూడా ఇస్తున్నామండి. అది వచ్చి లక్షవారం కట్టుకొని 7 శనివారాలు తిరిగి 8వది స్వామి మళ్ళీ 8 వారాలు తిరిగిన తర్వాత ఆ ముడుపు సమర్పించి ఈ కోరికలన్నీ నెరవేరుతున్నాయని అందరూ వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ కోరికలు కట్టుకొని ఇవన్నీ ముడుపులు ఈ స్వామి వైభవంగా వెళ్తున్నారు. అలాగే మా అర్చక స్వామి కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. కార్తీక మాసం కానీ ప్రతి నెల హోమ కార్యక్రమం కానీ పాలాభిషేకం కానీ ఈ కార్యక్రమాలన్నీ ధరించి మీరందరూ కోరుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే గ్రూప్ కూడా మెయింటైన్ చేసాం. ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఇందులో ఒక ఫోన్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యాడ్ చేసి ఏ కార్యక్రమం అవుతున్నా ఆ కార్యక్రమాలన్నీ యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. యూట్యూబ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నామని. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఎక్కడికో వాటిల్లో అవుతుందని మరీ మరీ కోరుకుంటున్నామని. జై శ్రీమన్నారాయణ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఆలయంలో అతీత జనవాహన భక్తులందరూ కూడా ఆదరణ ఈ హోమని గిరిజనాభివృద్ధి అందరూ తోడ్పడంతో అందరి సహాయ సహకారాలతో కమిటీ మంచి సంకల్పంతో కొత్త నిశ్చయంతో ఏ విధమైన ఇది లేకుండా డిసిప్లిన్ గా కమిటీ చాలా చక్కగా నిర్వర్తించే కమిటీ ఆలయంలో. అలాగే ఆచార్యులు కూడా ఆ స్వామి పరిపూర్ణంగా చాలా శక్తివంతులు లేకుండా ఈ స్వామి పురోగతి ఈ గుడి మన ఆలయ పురోగతికి ఆయన సంకల్పించుకొని మన కమిటీ వారికి సూచనలు అందించి ఈ గుడి దివ్య వైభవంగా ఉండాలి, భక్తుల కోరికలను తీర్చే విధంగా స్వామివారి దివ్యను అందించాలని ఆయన తపన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన 50 మంది భక్తులు కూడా మన కమిటీ వారు చెప్పినట్టుగా ఈ తాలూకు కట్టుకుని అందరూ కూడా 8 వారాలు కూడా స్వామివారికి ధనం చెల్లించుకుంటే 8వ వారం స్వామివారికి చెల్లించుకుంటూ మీ మనసులో ఏదైతే ప్రార్థిస్తారో ఆ మనసులో కోరిన కోరికలు ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారని భక్తులందరూ విశ్వాసం. అందువల్ల భక్తులు 50 మంది ఆలయం ఇచ్చేసి అతి పవిత్రంగా స్వామివారి సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉన్నది. స్వామి ఆశీస్సులు కూడా అందరూ కూడా చాలా సేవించాం.
ధరించాం కూడా. అందుకని ఆలయం అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని ఈ కమిటీ వారు ఏదైతే నిర్ణయించారో చాలా ఆలోచించి అన్ని విధాలా కూడా ప్రతిదీ కూడా సంకల్పిస్తున్నారు. దానిలో భక్తులు పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షులకు తోడ్పడాలని ఆశీస్సులు పొందుతారని. జై శ్రీమన్నారాయణ. గోవిందా. మనకి ఆలయం 1999లో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ ఏజం వరకు కూడా నిర్మాణంగా స్వామివారి కైంకర్యాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే తిరుపతిలో ఎటువంటి మానవులు ఉన్నాయో 4 దిక్కుల నుంచి 4 జలాలు ఉన్నాయి. ఏ దిక్కుకైనా ఇంకోవచ్చు తిరుపతిలో. అలాగే కూడా ఎందుకు ఏంటంటే మన ఆలయానికి కూడా ఈ ఆలయం చుట్టూ కూడా 4 దిక్కులకి కూడా 4 మానవుల నుండి ఏ దిక్కుకైనా మనం ఆనందించవచ్చు. అంత విశిష్టత కావున ప్రత్యక్షంగా చెప్తున్నాం కాబట్టి మేము స్వామి తర్వాత నేను అనేక కూడా స్వామి ద్వారా కూడా మేము అనుభవం పొందాం కాబట్టి మాకు మంచి కమిటీతో పాటు మంచి అత్యంత స్వామివారు కూడా మాకు కుదిరారు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ ఆలయం జరుగుగా జరుగుతున్న చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్షదయము ఆ శ్రీమన్నారాయణ దివ్య స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా సర్వజనులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యము కూడా దేదీప్యమానమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని సంకల్పం చేస్తున్నాం. మన స్వామి గత 25 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆ పూజల యొక్క ప్రతిఫలం కొంత సమయానికి బయటకు వస్తుందంటే మనం ఏ కార్యక్రమం చేసినా మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, డాక్టర్ దానికి ముందే చెప్తాడు 3 గంటల తర్వాత 2 గంటల తర్వాత గంట తర్వాత రిలీఫ్ అని. వేసుకోగానే రిలీఫ్ వచ్చినటువంటి ట్యాబ్లెట్ ఏది కూడా ఇంతవరకు సృష్టిలో కనిపించలేదు. అలానే భగవంతుడు కూడా మనం చేసే పూజను ఒక్కసారిగా స్వీకరించట సమయం తీసుకుంటాడు. ఎందుచేతనంటే చిత్తశుద్ధిని పరీక్షిస్తాడు. 1 రోజు పూజ చేసి 10 రోజులు ఆగిపోయామనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. అటువంటిది మన స్వామిని మన ఆలయ కమిటీ సభ్యులు అలానే ఈ లక్ష్మీపురం కాలనీ గ్రామ ప్రజలందరూ కూడా 25 సంవత్సరాలు ప్రతినిత్యము కూడా దేదీప్యమానంగా శోభాయమానంగా యథాశక్తిగా పూజలు చేసిన ఫలితం స్వామి ఈరోజు మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. దాన్ని స్వీకరించేటటువంటి యోగ్యత ప్రతి ఒక్కరికి కలగజేయాలనేటువంటిది మన ఆలయ కమిటీ సభ్యుల ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దానికి నిదర్శనంగా మన స్వామి ఆ యొక్క విగ్రహం నుండి శ్వేతమనగా ఒళ్ళంతా కూడా చెమటలు రావడం, దాని వీడియోలు కూడా కొన్ని మన దగ్గర ఉన్నాయి. అలానే భక్తులందరూ కూడా వారి యొక్క అనుభవాలు స్వీయానుభవంగా స్వామి దగ్గర సంకల్పం చేసినటువంటి వారంతా కూడా ఆ సంకల్పాలు నెరవేరుతున్నాయని మాకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. అందుచేత ఈ అవకాశాన్ని అందరికీ కూడా ఇచ్చి అందరికీ కూడా వెంకటేశ్వరుని పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలని అనుగ్రహించేలా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇప్పటి వరకు 52 మంది మన ఆలయంలో ముడుపు కట్టుకోవడం జరిగింది. ఈ ముడుపు కట్టుకున్నటువంటి వారందరూ కూడా స్వామి అనుగ్రహం చేత ప్రతి శనివారం విచ్చేసి 7 ప్రదక్షిణాలు చేసుకుని స్వామి అనుగ్రహ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. అలానే భక్తులందరూ కూడా స్వామిని దర్శించినటువంటి వారికి కూడా అనేకమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతున్నాయని మనకు తెలియజేయడం జరుగుతుంది. అటువంటి స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 5:30 గంటల నుండి మొదలుపెట్టి మధ్యాహ్నం 11 గంటల వరకు స్వామివారి దివ్య స్వరూప దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి శనివారము కూడా స్వామికి విశేషంగా సాయంత్రం 7 గంటలకు సప్తాహాలు
నవరాత్రుల కార్యక్రమాన్ని, తదనంతరము పౌరింపు సేవా కార్యక్రమాన్ని ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. అలానే ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారి మూలమూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు ప్రతి మాసము పౌర్ణమి తిథి రోజు మన ఆలయంలో ఆ మాసంలో విశేషమైనటువంటి హోమాన్ని మన ఆలయ యజ్ఞశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలానే ప్రతి మాసము శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు స్వామివారి శాంతి కళ్యాణం సాయంత్రం 6 గంటలకు మన ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. సాయంత్రం పారాయణ కూడా శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణ కూడా మన ఆలయంలో పారాయణ బృందమంతా కలిపి దేదీప్యమానంగా చక్కగా స్వామి అనుగ్రహం పొంది వారంతా కూడా పారాయణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యము సాయంత్రం 7 గంటలకు ఈ పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ ఆలయంలో వైభవంగా చేస్తున్నాం కాబట్టి ఆ స్వామి అనుగ్రహం చేత ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సకల కష్టాలు తీరి స్వామి అనుగ్రహం ఎల్లవేళలా కలుగుతుందని విశ్వసిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పెళ్లి చేసి ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఇక్కడ మన గార్డెన్లో ఆన్లైన్ మెడపట్టి పెట్టుకొని బాగా చాలా బాధపడిపోయాను. భద్రాచలం పేపర్ బోర్డులో జాబ్ చేస్తున్నప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా శక్తి మేరకు ఇక్కడ సేవ చేసుకుంటూ మొక్కలకి నీళ్లు పోస్తూ మొక్కలు వేసుకుంటూ అలాగ నాకు తోచిన నా శక్తి కొద్ది అలా సేవ చేస్తుంటే తర్వాత నాకు ఏమైందో ఈ స్పాండిలైటిస్ పోయింది, అన్నీ పోయాయి. చక్కగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. స్వామి సన్నిధిలో 11 సార్లు హనుమాన్ చాలీసా చేస్తాం మంగళవారం, ప్రతి మంగళవారం. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు అలాగే గోవిందనామాలు ఇవన్నీ రోజు చేస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు తప్పనిసరిగా అందరికీ ఆయన మన కృషి బాగా చేస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని నా నమ్మకం. అందరికీ జరుగుతుందని నా పూర్తి విశ్వాసం. ఏ వ్యక్తి అయినా మనకు వచ్చి ఇక్కడ స్వామిని తలుచుకొని చేస్తే ఏ పనైనా కంప్లీట్గా అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు జై శ్రీమన్నారాయణ. ఓం తచ్చంయోరావృణీమహే దాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తునా స్వస్తిర్మానుషేభ్యः. మీరు లోపలికి వచ్చి స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం శంనోస్తభిపదే విస్మదో వృత్వా అత్యధిష్టదశాంగుళం షయేవేదం సర్వం యద్భూతం యజ్జపపీయం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయ గచ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిమణపత్ర పుష్పాక్షరాः పూజయామి సమర్పయామి. యజమానస్య మనస్సంకల్పమంగళ నీరాజనం ఏకాంతాయ కళ్యాణ నిలయే శ్రీవేంకట నివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోధ్యాయే సార్వభౌమాయ మంగళం. ఏదోక్త మంగళ నిరాజనం దర్శయామి. లక్ష్మీ వెంకటరమణ